ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ చెప్తారా? మనం అహింసా జ్యోతి నుంచి కొన్ని కథలు చెప్పుకున్నాం కదా. అవునండి. అంటే బౌద్ధ ధర్మపు కథల్లో ఒక చిత్రమైన కథ ఉంది జయ. మనము మన మగధీర, ఈ బాహుబలి అలాంటి సినిమాల్లో అసలు అపరిమిత పరాక్రమం కలిగిన హీరోల గురించి వింటాం కదా. 100 మందిని చంపి కానీ చావడు అలాంటివి వింటాం. అట్లాంటి ఒక క్యారెక్టర్ బౌద్ధ ధర్మపు కథల్లో అలాంటి వాళ్ళు ఉండటం ఎంత విచిత్రంగా అనిపిస్తుంది. మరి కుశీనర దేశంలో బంధులుడని ఒక యువకుడు ఉండేవాడు, మహాబలశాలి. అతను అక్కడ ఒక రాజుగారి మేనల్లుడు, మాండవ దేశపు రాజుకి మేనల్లుడట. స్వతహాగా అంటే రాచరికపు ఇది ఉన్నవాడు కాదు, రాజవంశంలో పుట్టినవాడే కానీ రాజ్యార్హత ఉన్నవాడు కాదు, కానీ అపరిమితమైన బలశాలి. ఆ కాలంలో జంబూ ద్వీపంలోనే అలాంటి వాడు లేడని పేరు కంచెట్ట అతను. కత్తి డాలు విలువిద్య, కత్తి విద్య ఖడ్గ విద్యలోనూ కత్తి డాలుతో విద్యేసేవాడు. అక్కడి నుంచి ఈట విసరటం, కత్తి డాలు వాడడంలో కానీ ఈట విసరటంలో కానీ విలువిద్యలో కానీ వాడిని మించిన వాళ్ళు లేరుట. ఆ బంధువుడు అంత గ్రేట్. వాళ్ళ మేనమామ ఈ మాళదేశపు రాజుగారికి ఒక వెటకారం ఉంది, వీడు గొప్ప అన్నింటిని చేసేస్తాడని. ఆయనకి బంధుమల్లిక అని ఒక కూతురు ఉంది. బంధులుడు బంధుమల్లిక. ఈ కూతురు ఉంటే ఆయన ఏమన్నట్ట, ఒకసారి నేను ఒక పరీక్ష పెడతా, నువ్వు పరీక్షలో గెలిస్తే పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఏం చేశాడట, ఒక ఇవి పని ఉంటాయి కదా వెదురు బొంగులు, ఆ బొంగుల్ని కట్టగట్టించాడు. కట్టగట్టించి ఆ వెదురు బొంగుల మధ్యలో ఇనప చువ్వలు పెట్టించి ఒక్క దెబ్బతో ఈ కట్ట గనక తెగొట్టావంటే పిల్లనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. వీడు కొట్టలేడు, ఎందుకంటే లోపల ఉన్న ఇనపవే. బంధువుడికి తెలీదు. ఈయన రాజుగారి ఉద్దేశం ఏంటి, వీడికి చాలా పేరు వచ్చేసింది, వీడిని అవహేళన చేయించాలని పూనుకున్నాడు ఆయన. ఇతను మావయ్య కూతురుని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఒక్క వేటుకు తెగొట్టేసేట్టు బట్టిని, ఇనప కూడా తెగిపోయినాయి. కానీ ఎప్పుడు కొట్టేటప్పుడు ఈ కత్తి తగిలి ఆ కణేల్మని శబ్దం వచ్చేసరికి, ఇనపదానికి కత్తి తగిలితే శబ్దం రాదు, ఇనపదానికి ఇనప తగిలితే శబ్దం వస్తుంది. బొంగులని విరిగినాయి, ఈ రాడ్లు కూడా విరిగిపోయినాయి, ఆ తీగలు కూడా చువ్వలు కూడా విరిగినాయి. కానీ ఆ శబ్దం వచ్చేసరికల్లా ఇతను చూసుకున్నాడు, గుర్తించాడు ఏదో జరిగిందని. అప్పుడు కట్ట ఊడదయించి చూస్తే అతనికి కనపడింది. మామయ్య తన్ని అపహాస్యం చేయటానికే ఈ పని చేశాడని తెలిసిపోయింది. ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన పెళ్లి చేశాడు. కానీ బంధువుడు మేనమావ మాల్వ దేశానికి మేలు చేయటానికి పూనుకోల. మేనమావ దేశాన్ని వదిలిపెట్టేసి వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, కౌశాంబికి వెళ్ళాడు. ఈ కౌశాంబి నగరంలోనే బుద్ధుని బోధలు జరిగేవి. ఈ అమ్మాయి బంధువుడికి ఏం పెద్ద ఆసక్తి లేదు, కానీ బంధుమల్లికకి బుద్ధుని బోధలంటే చాలా ఆసక్తి. ఆ అమ్మాయి అతనితో సంతోషంగా ఉండి కౌశాంబి నగర రాజుకి సేవ చేసేవాడు. హాయిగా ఉండేది. రోజు బుద్ధుని బోధలు వినడానికి ఆయన కౌశాంబిలో ఉన్న నాళ్ళు వెళ్ళిపోయేది. ఒకవేళ ఆయన లేడనుకో బుద్ధుడు, ఎవరో ఒకళ్ళు ఆయన బదులు సాయంకాలం మాట్లాడేవాళ్ళు, అవైనా వినడానికి వెళ్ళేది. అవకాశం ఉన్నప్పుడల్లా బౌద్ధ విహారానికి వెళ్తూ ఉండేది. కౌశాంబి రాజు ఈ బంధువుడి సంగతి తెలిసి, అప్పుడు జంబూ ద్వీపంలోనే ఫేమస్ కదా అతను. ఆ రాజుగారు ఇతన్ని చేర్చుకున్నాడు. నువ్వు హాయిగా ఉండొచ్చు అని చెప్పి ఓ భవనం అది అరేంజ్ చేశాడు. భార్యతో సుఖంగా ఉండేవాడు. ఎన్ని సంవత్సరాలైనా సంతానం కలగల బంధుమల్లికకి. మేనమామ పిల్లలు కదా, కొంచెం ఏదో తేడా ఉండుంటుంది. అయితే ఇతను తనలాంటి బలశాలి అయిన కుమారుణ్ణి కనాలని కోరిక ఇతనికి. ఈ బంధుమల్లిక కూడా సామాన్యురాలు కాదు, 5 ఏనుగుల బలం కలిగిన అమ్మాయిట అది. అమ్మో, చాలా గట్టిది. ఇంత గట్టిదైన అమ్మాయికి ఇంత బలశాలి అయిన వాడి వల్ల కలిగే సంతానం అద్భుతంగా ఉంటుందని చెప్పుకునేవాళ్ళు. సంతానం ఏమో కలగల. ఏమై రోజు కౌశాంబికి వెళ్ళిపోయేది, అక్కడికి వెళ్ళేది, బౌద్ధవనానికి వెళ్ళేది. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత సంతానం కలగట్లేదని ప్రజల్లో మాటలు వచ్చేసినాయి. దాంతో ఇతను ఏమన్నాడు, నువ్వు వెళ్ళిపో మీ ఇంటికి, నీ వల్ల నాకు సంతానం కలిగేలాగా లేదు అని బంధుమల్లికని పంపించేశాడు మాల్వ దేశానికి. పంపిస్తే ఆ పిల్లకి వెళ్ళటం ఇష్టం లేదు. సంసారం ఎలా పోయినా బుద్ధుడి బోధలు మిస్ అయిపోతానని దుఃఖపడి ఆ అమ్మాయి ఏం చేసింది, బౌద్ధవనానికి వెళ్ళిపోయింది. వెళ్ళి ఆయనకి చెప్పింది, నాకు సంతానం కలగట్లేదు, మా వాళ్ళంతా ఇలా అంటున్నారు, అతనికేమో సంతానం కావాలి, మరి వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ కాలంలో అలాంటివి ఎక్కువ కదా,
మరి పునర్వివాహం చేసుకుంటాడో ఏం చేస్తాడో నాకు తెలీదు, నేనేం చేయను అని దుఃఖించింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను నిన్ను చూడలేను, నీ బోధ వినకుండా అయిపోతాను, కౌశాంబి వదిలేశానంటే ఇంకా నేను నీకు దూరం అయిపోయినట్టే అది అని దుఃఖపడితే నువ్వు వెళ్ళొద్దు మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోమన్నట్ట బుద్ధుడు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసింది రథం వేసుకుని. వచ్చేసరికల్లా బంధువుడు ఏమనుకున్నాడు, ఏదో ఉంది, బుద్ధుడు ఏదో చేశాడు ఈ అమ్మాయి మీద, అంటే ఒక వరం ఏదో ఇచ్చాడు, మంచే జరుగుతుందని పంపించాడు వెనక్కని నమ్మి మళ్ళీ భార్యను చేర్చుకున్నాడు, తనతో ఉంచుకున్నాడు. కొంతకాలానికి ఈ బంధువాలిక ప్రెగ్నెంట్ అయింది. బుద్ధుని దయ వల్లే ఇది జరిగిందని భార్యాభర్త ప్రగాఢంగా నమ్మారు. అయితే ఆ కాలంలో చాలా ప్రత్యేకంగానట ఈ గర్భవతుల కోరికలు తీర్చడం ఒక ప్రోగ్రాం ఉండేది. నీకేం చేయాలనుంది, నీకేం కావాలనుందంటే తిండి మీద వాటి మీద ప్రత్యేక ఆసక్తులు అమ్మాయికి ఏమైనా తినాలనుంటే మనం కూడా చేస్తాం అట్లా. పిల్లకి ఏం తినాలనుందో అది పెడతారు. ఎవరింటికైనా చుట్టాలకి వెళ్తే దానికి నచ్చిన కూర వండి పెడతాము, చేస్తారు కదా, స్పెషల్ కేర్ తీసుకుంటాం. కోరిక తీర్చాలనుకుంటాం, ఏదో ఆ గుళ్ళోకి వెళ్తా, ఆ ఊరు వెళ్తా, ఆ మామయ్యని చూడాలనుంది, ఇలాంటివి అడుగుతారు చాలామంది. మనసు ఉంటుంది కదా, అమ్మమ్మని చూడాలి, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోవాలి, ఈ కనబోయే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అట్లాంటివి. అయితే ఈ అమ్మాయి ఏమంది, లిచ్చవి రాజకన్నికలు స్నానం చేసే జలాశయంలో స్నానం చేయాలని ఉంది అని అడిగింది. లిచ్చవి అనేది ఒక ప్రత్యేకమైన రాజవంశం, వాళ్ళది ఒక కల్ట్, ఒక ఏమనాలి, ఒక తెగ కింద ఉంచుకునేవాళ్ళు. వాళ్ళ గుళ్ళు వేరు, వాళ్ళ వ్యవహారం వేరు, అన్నీ వాళ్ళ వేరు. అది కౌశాంబి నగరానికి చెందిన వాళ్ళే వాళ్ళు, కానీ వాళ్ళ పద్ధతులు వేరు. లిచ్చవిలో మగపిల్లలు చాలా ఎక్కువ, ఆడపిల్లలు తక్కువ. 500 మంది రాకుమారులు ఉన్నారు. లిచ్చవి వంశానికి చెందిన రాజకుమారులు 500 మంది ఉన్నారు. అయితే ఇతను ఏం చేశాడు, ఈ బంధులుడు ఈ పిల్లని రథం ఎక్కించుకుని భార్యమణిని తీసుకుపోయాడు. ఆ లిచ్చవి రాజవంశానికి చెందినవి వాటికి అన్నిటికీ చుట్టూతా కోరళ్ళు ఉంటాయి, ఇతరులని రానివ్వరు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళటానికేమో మీది లిచ్చవి వంశం కాబట్టి నువ్వు రాకూడదన్నారు. భార్యకే చూస్తే అది దిగులు మొహం పెట్టింది. అక్కడికి వెళ్ళాలనుంది ఆ అమ్మాయికి, దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు బయట. అందుకని ఏం చేశాడు, దాన్ని వాళ్ళేమో ఆ చుట్టూతో ఉన్న కోరడికి ఇనప తీగలతోటి వలల్లి అంతా కట్టారట. వాళ్ళు చేస్తారు కదా, దాన్ని ఏదో అంటారు, ప్రహరీ, ఇనప తీగల ప్రహరీ ఆ జలాశయానికి. వీడేం చేశాడు, ఈ బంధులుడు కత్తితోటి తెగ నరికేసి, వీడు ఇనప చువ్వలే విరక్కొట్టినవాడు, తెగ నరికి భార్యను తీసుకుని లోపలికి వెళ్ళి రాజకన్యలు జలకాలాడే సరస్సులో భార్యతో సహా జలకాలాడి రథం ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. రాజవంశలిగా రాజకుమారులకి పిచ్చి కోపం వచ్చింది, మా వంశానికి మర్యాద లేదా, వాడు బలశాలి అయితే అవ్వచ్చు కాక, అంతే కదా, ఇంత పని చేస్తాడా, ఆడపిల్లలు దిగే దాంట్లో మగవాడు తను కూడా దిగుతాడా, వాడి వంతు చూస్తామని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. కౌశాంబి నగరానికి ఉన్న రాజు, వాడు బలవంతుడు, వాడి జోలికి వెళ్ళొద్దు, నేను వెళ్ళను, మీరు కూడా వెళ్ళకండి, వాడి జోలికి వెళ్తే వాడు బతకనివ్వడు అని చెప్తే వీళ్ళు ఒప్పుకోక బంధువుల మీద యుద్ధానికి వెళ్ళారు. ఈ రథం వేసుకుని వెళ్తున్నాడు కదా ఇతను, ఇప్పుడు అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దూరం. కౌశాంబి, లిచ్చవి రాజవంశాల వీళ్ళు ఇవన్నీ చాలా పెద్ద ప్లేస్. అది వెళ్తుంటే వెనకాల నుంచి ఈ రాజకుమారులంతా వచ్చేసారు గుర్రాల మీద, ఒక సోల్పుగా వస్తున్నట్టు లైన్గా. ఆగాగు, నీ అంతు చూస్తాం, నేను చంపి తీరుతాం, డామ్ డీమన్నే అరిచారు. వీడు ఒకే ఒక్క విల్లు బాణం సంధించి వేసేట, మొత్తం 500 మందిని ఒక్క దెబ్బ కొట్టేసేట. ఊరిని కొట్టేసరికల్లా ఈ ముందు వెళ్ళే ఆగాలిగా బాణం వేయటానికి. ఆగేసరికి వాళ్ళందరూ వచ్చి నీ అంతు చూస్తాం, నీకు ఇది చేస్తాం అని మాట్లాడితే వీడేమన్నాడు, నేను చచ్చిపోయిన వాళ్ళతో యుద్ధం చేయను, ఆల్రెడీ మీరు చచ్చిపోయారు, మీతో నేను యుద్ధం చేయను, పోండి అన్నట్టు అనేసరికి మేము చచ్చిపోవడం ఏమిటి, మేము బతికే ఉన్నామంటే, కాదు మీకు కవచాలు ఉండటం వల్ల మీకు తెలియటం లేదు, కవచాలు విప్పి చూడండి మీరు చచ్చిపోయారు అని చెప్పాడు. అయితే ముందు నుంచున్న రాజకుమారులు ఇద్దరు కవచాలు విటంగానే ఆ బాణం అట్లా గుచ్చేసింది లోపల నుంచి. ఇక్కడి నుంచి వెళ్ళి మొత్తం 500 మందికి ఒకటే బాణం సమాధానం చెప్పింది. వాడు అలాంటి వాడు, కొట్టేసింది లోపలికి. మొదటి ఇద్దరు కవచాలు ఊడదీశారు, కవచాలు ఊడగానే ఢామని పడిపోయారు, గోవిందా అయిపోయారు. మిగిలిన వాళ్ళకి భయం వేసింది. మరి అప్పటిదాకా నుంచుని మాట్లాడుతున్నవాడు కవచం ఊడది కానీ చచ్చిపడిపోయేసరికి గుండెల్లోంచి బాణం బయటికి వెళ్ళిపోయి వెనకాల వాడిలో అలా లైన్గా వెళ్ళిపోయింది. అది మిగిలిన వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు, వీడిని వదిలేసి. లిచ్చవి రాజవంశ ప్రతిష్ట తర్వాత సంగతి, ముందు బతుకుంటే చాలు అని పారిపోయారు.
ఇళ్ళకెళ్ళి కవచాలు విప్పి 500 మంది చచ్చిపోయారు మొత్తం. అలాంటి వాడు ఈ బంధువుడు. ఆ తర్వాత ఈ అమ్మాయి 5-6 నెలల గర్భవతి కదా, చక్కగా 5-6 నెలలుగా అప్పటికే 3వ నెలలో 4వ నెల శుభ్రంగా 2 కుమారులని కన్నదట. తర్వాత ఏడాదికి 2 చొప్పున 32 మంది కుమారులని కన్నది అమ్మాయి బంధుమల్లిక. 32 మంది తల్లి తండ్రికి తీసిపోనేంత బలశాలులుగా ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా బుద్ధిజంనే ఫాలో చేసేవారు. తల్లిదండ్రి వీళ్ళు కూడా తన జోలికి రాని వాళ్ళతో యుద్ధమే చేసేవాడు కాదుట. అంత బలశాలి అయ్యుండి వాడికి జబ్బల తీట లేదు. అది చాలా మందికి ఉంటుంది అది. నాకు ఏదైనా కొంచెం వచ్చు అంటే ఇక ప్రతాపం చూపించేద్దాం అనుకుంటారు జనాలు కదా. మనుషుల లక్షణం చేయాలి. చచ్చిపోతున్నావు రాబు గారు, భరించలేకపోతున్నావు. ప్రతాపం చూపించడం చాలా ఎక్కువ. నాకు తెలుసంటే ఇక అది ప్రతాపం చూపించు. అంతే. అవకాశం వస్తే చూపించు, అవసరం వస్తే చూపించు, నిన్ను అడిగితే చెప్పు. ఈ బంధువుడు ఇంత బలశాలి. వాడి భార్య 5 ఏనుగుల బలం కలిగిన ఆడది. వెళ్ళి బుద్ధుడి బోధలు వింటుంది. బలాలు జబ్బాలు తీయట చూపించటల్లా. అది ఏం నేర్చుకుంటామమ్మా మనం పూర్వగాథల నుంచి? ఇదే కదా నేర్చుకోవాలి. ఆ పిల్లలందరూ కూడా బుద్ధిజంనే ఫాలో చేసేవాళ్ళు. బంధువుడు తనకెక్కడి నుంచైనా ఆస్తి సంక్రమిస్తే అదంతా ఈ బౌద్ధవనం, ఈ జీతవనానికి వాటికి రాసిచ్చేసేవాడు ఆ అమ్మాయి వల్ల. ఎంత బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు అంత బలశాలి అయ్యుండి కూడా అతను రాజ్యకాంక్షకి దిగల. ఒక రాజుని సేవించి ఉన్నాడు తప్ప తనని గౌరవించేవాడి దగ్గర మేనమావ గౌరవించలా. వేళకోళం చేద్దామని చూశాడు, మేనమావను కూడా వదిలేశాడు. అది తన ఆత్మాభిమానానికి దెబ్బ తగిలితే ఎవరినైనా వదిలిపెట్టేయాలి. గౌరవం లభించిన చోట విశ్వాసంతో పనిచేయాలి. ఈ కథల్లో అలాంటి భావాలు భలే కనపడతాయి. బౌద్ధ కథలు చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఊరికే కథగా వింటే క్యాజువల్ కథగా ఉంటుంది. కొంచెం ఆలోచిస్తే ప్రతి గాథలోనూ ఒక ప్రత్యేకత కనపడుతుంది, నీతి ఉంటుంది. కథ కంచికి మనం ఇంటికి.